విడిచిపెట్టడం సాధ్యం కాకపోతే కర్తవ్యో మమకార వ్యంగ్యంగా చెబుతున్నాడు నీలకంఠ దీక్షితులు గారు. మమకారం చేయండి. ఎలా చూపించాలి? కింతు సహా సర్వత్ర కర్తవ్య. ఆ మమకారం ఏదో ఇద్దరు బొట్టిగాళ్ల మీద చూపించడం కంటే మొత్తం అందరి మీద చూపించచ్చు కదా అన్నాడు. ప్రపంచం అంతా నా వాళ్లే అనుకోవచ్చు కదా. ఇంత ఒకటే కుటుంబం అనుకుంటే సరిపోలా? అప్పుడు సమస్యలు ఉంటాయా? అందరూ వెంటనే సర్దుకుంటామండి. మన కుటుంబంలో మనం సర్దుకోవట్లేదా? ఒకళ్ళెవరో చోట్లేక సోఫాలో పడుకుంటే ఇంకోటి కింద పడుకుంటారు. ఏముంది దీనికి? అలాగే సర్దుకుంటాం. అంచేది మమకారం కర్తవ్యం వదిలిపెట్టు. నువ్వు వదిలిపెట్టలేకపోతే పెంచుకో, బాగా పెంచుకో. ఎలా పెంచుకోవాలి? సర్వత్ర కర్తవ్య. అందరి యందు మమకారం పెంచుకో. ప్రతి జీవిని ప్రేమించు, ప్రతి మనిషిని ప్రేమించు, ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రేమించు. ద్వేషం అవసరం లేదు. నీ కులాచారాలు, నీ మతాచారాలు, నీ ప్రాంతాచారాలు, నీ భాషా సంస్కృతి నువ్వు అనుసరించు. ఇతరులను అవమానించాల్సిన అవసరం మనకేం లేదు. వారి మతం వారిది, వారి పద్ధతి వారిది. చేసుకోనియండి, మనకేమిటి అభ్యంతరం? అదే హిందూ ధర్మం. అందుకని వదిలిపెట్టగలిగితే మంచిది, లేకపోతే అలా చేసి